కుట్ర కేసు నిందితులు సిరాజ్ సమీర్ల దర్యాప్తునకు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలించారు. భారత్ లో విధ్వంసానికి వీరు కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారి నుంచి మరింత సమాచారం లాగేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే తమ కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి కోరారు. అయితే 7 రోజుల పాటు విశాఖ కోర్టు అనుమతించింది. ఈ విధ్వంసానికి ప్రధాన సూత్రధారుడు సిరాజ్ గా పోలీసులు గుర్తించారు. సిరాజ్ కు సౌదీ, ఒమన్ దేశాలతో పాటు పంజాబ్, ముంబై, కలకత్తాలోని పలువురు హ్యాండ్లర్స్ తో లింకులున్నట్లుగా నిగ్గు తేల్చారు. ఉగ్ర కుట్ర కేసు నిందితులు సిరాజ్ సమీర్ల దర్యాప్తునకు విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. శ్రీను, ఉగ్ర కుట్ర కేసు నిందితులు సిరాజ్ సమీర్లను విశాఖ ఎన్ఐఏ స్పెషల్ కోర్టు 7 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ విశాఖ సెంట్రల్ జైలు నుంచి విజయనగరం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు జరిగాయి. 7 రోజుల పాటు సిరాజ్ సమీర్లను 7 రోజుల పాటు పోలీసులకు అలానే ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే దేశవ్యాప్తంగా రద్దీ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు సిరాజ్ గ్యాంగ్ కుట్ర పడినట్టు ఇప్పటికే ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అలానే ఆర్ఎస్ఎస్ నేతలే టార్గెట్ గా ప్రణాళికలు అయితే రచించినట్టు ఎన్ఐఏ ఇప్పటికే తెలపడం జరిగింది. భారత్ లో విధ్వంసానికి స్కెచ్ వేసినట్లు తెలుస్తూ ఉంది. అందుకు ప్రధాన సూత్రధారుడు సిరాజ్ గా పోలీసులు గుర్తించారు. సిరాజ్ కు సౌదీ, ఒమన్ దేశాలతో పాటు పంజాబ్, ముంబై, కలకత్తాలోని పలువురు హ్యాండ్లర్స్ తో లింకులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఉగ్ర కుట్రకు సంబంధించి విజయనగరం ప్రధాన కేంద్రంగా సిరాజ్ ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. కొన్ని ప్రదేశాల్లో ఏదైతే ఈ పేల్చడానికి కాల సామాగ్రిని ఇప్పటికే ఆన్లైన్ లో కొనడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి ముందుగానే నిఘా వర్గాలు ఎన్ఐఏ కలిసి సిరాజ్ ని ఇప్పటికే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అలాగే సమీర్ ను కూడా ఇప్పటికే హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఇరువురిని కూడా విజయనగరంలో ఎన్ఐఏకి అప్పగించడం జరిగింది. అయితే ఈ రోజు విశాఖ సెంట్రల్ జైలు నుంచి 7 రోజుల పాటు సిరాజ్ సమీర్ ను ఎన్ఐఏ అధికారులకు అప్పగించడం జరిగింది. ఎన్ఐఏ దర్యాప్తులో పూర్తి వివరాలు కనుక్కోవడానికి ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా విజయనగరం చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే సిరాజ్ సమీర్ వాళ్ళ బంధువులను కూడా అధికారులు అయితే వివరణ కోరడం జరిగింది. వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు అలాగే చిన్ననాటి స్నేహితుల నుంచి ఇప్పటి వరకు ఎవరెవరితో వాళ్ళు కొనసాగుతున్నారు. అయితే ఈ గ్యాంగ్ లో ఇప్పటికే 10 మంది ఉన్నట్టుగా కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితిలో వీరి సమాచారం కోసం వీరు ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడారు, అలాగే ఎవరెవరితో చాట్ చేశారనే వివరాలపై ఇప్పటికే అధికారులు అయితే వివరాలను అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఎన్ఐఏ అధికారులతో పాటు పోలీసులు కూడా వీరి కుటుంబ సభ్యులను అయితే విచారణ అయితే చేపట్టడం జరిగింది. అయితే ఇప్పటికే సిరాజ్ తండ్రి అలానే అన్న కూడా ఇప్పటికే విజయనగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే వాళ్ళ అకౌంట్లు కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అయితే ఈ సిరాజ్ అకౌంట్ నుంచి ఏ లావాదేవీలు కుటుంబ సభ్యులు కూడా వెళ్ళాయా, లేకపోతే వీళ్ళ బంధువులు అకౌంట్ లో ఏమైనా చేరాయా, వీళ్ళ స్థిరాస్తులు ఆస్తుల్ని గురించి కూడా ఇప్పటికే వివరాలు అయితే సేకరించడం జరిగింది. గత కొద్ది రోజులుగా సిరాజ్ పై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నట్టు పరిస్థితి. దుబాయ్ నుంచి అలాగే ఒమాన్ నుంచి కూడా అకౌంట్ లోకి దాదాపుగా 6 లక్షల రూపాయలు క్రెడిట్ అయినట్టు కూడా ఎన్ఐఏ అధికారులు అయితే విచారణలో కనుగొనడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ స్పెషల్ కోర్టుని ఎన్ఐఏ అధికారులు వీరిని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అయితే కోరగా, అయితే ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కేవలం 7 రోజులు మాత్రం వీళ్ళని కస్టడీకి ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వీరిద్దరిని విజయనగరం తరలించారు. విజయనగరంలో గట్టి బందోబస్తు మధ్య వీరిని విజయనగరం పోలీసులకు అప్పగించారు. విజయనగరం పోలీసులు నేరుగా విజయనగరం తీసుకెళ్లడం జరిగింది. అక్కడ ఎన్ఐఏ అధికారులతో పాటు విజయనగరం పోలీసులు కూడా పూర్తి వివరణ అయితే విచారణలో పూర్తి వివరాలు అయితే తెలుసుకోనున్నారు. రానున్న రోజుల్లో మరికొద్ది రోజుల పాటు ఏం జరుగుతుందనేది తెలియాల్సి ఉంది. అయితే వీరు ఎక్కడెక్కడ బాంబులు పేల్చాలనే దానిపై కుట్ర పన్నారు, అసలు వీరికి ఎక్కడి నుంచి ఈ సామాన్లు అందిస్తున్నాయి, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే దానిపై ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు అయితే ప్రశ్నించున్నారు. సునీత, అయితే మరోపక్క చూస్తే అటు సిరాజ్ కానివ్వండి, అదే విధంగా సమీర్లు వీళ్ళు ఎన్ఐఏ విచారణకు ఎంత మేర సహకరిస్తున్నారు? అయితే ఈ రోజు కస్టడీకి ఇవ్వడం జరిగింది. అయితే ఎంతవరకు
విచారణలో ఏ విధంగా వీళ్ళు సహకరిస్తారనేది అయితే పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు వీళ్ళని విశాఖ సెంట్రల్ జైలు నుంచి నేరుగా విజయనగరానికి అయితే ఎన్ఐఏ పోలీసులు అయితే తరలించడం జరిగింది. అక్కడ కస్టడీలో వీరికి సంబంధించి ఇప్పటికే కుటుంబ సభ్యులందరినీ కూడా విచారణ కొనసాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే సిరాజ్కు సంబంధించి అటు కుటుంబ సభ్యులు అలాగే ఇంట్లో చదువుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ఎవరెవరితో స్నేహితులు ఉన్నారు, అసలు ఈయన ఎవరెవరితో ఫోన్ లో సంపాదించాడో అలాగే సోషల్ మీడియాలో ఎవరితో చాటింగ్లు చేశారనే వివరాలు అయితే ఇప్పటికే సేకరించడం జరిగింది. దీనిపై సిరాజ్ సమీర్ను కూడా విచారించనున్నారు. విచారించిన తర్వాత అసలు వీరికి ఎక్కడెక్కడి నుంచి లింకులు ఉన్నాయి, పాక్తో సంబంధాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే అటు ఉగ్రవాదుల నుంచి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయా, అసలు ఐటీసీ నుంచి సంబంధాలు ఉన్నాయనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. ఇప్పటికే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినటువంటి జ్యోతిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. ఆమె యూట్యూబర్ అయినప్పటికీ కూడా ఆమె కొన్ని ప్రదేశాల్లో సందర్శించి పాక్ కి కొన్ని సమాచారాలు అందిస్తున్న నేపథ్యంలో ఆమెను కూడా అక్కడ కస్టడీలో తీసుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్ తీవ్రంగా ఎక్కడెక్కడ ఉగ్రవాదులు లింకులు ఉన్నాయో వారందరినీ కూడా ఇప్పటికే కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. వారి బ్యాంకు ఖాతాలతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తి వివరాలు కూడా ఇప్పటికే సేకరించడం జరిగింది. వీరిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అందరినీ కూడా విచారణలో అయితే పూర్తి వివరాలు వచ్చే వరకు కూడా అటు ఎన్ఐఏ ఇటు విజయనగరం పోలీసులు కూడా సిరాజ్ సమీర్లను అయితే వివరణ కోరనున్నారు. రైట్ శ్రీను, థ్యాంక్ యూ.